ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడైన పౌలు రాసిన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దైవజనుడైన పౌలు ఈ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ సంఘస్థులకు ఒక శ్రేష్టమైన మాటను తెలియచేస్తున్నారు. ఆ సంఘములో ఉన్న కొందరు అనవచ్చు, లేక అందరూ అనవచ్చు. ఆ సంఘములో విశ్వాసులుగా పిలువబడుతున్న వారితో దైవజనుడైన పౌలు అంటారు, సంగమా, దేవుడు మీతో వాగ్దానం చేశారు, దేవుడు మీతో మాట ఇచ్చాడు. ఆ వాగ్దానము మీరు పొందుకునే దానికి మీరు దేవుని సన్నిధిలో ఓపిక మీకు అవసరము, మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు మీతో మాట ఇచ్చాడు అంటే దాన్ని అక్షరాలుగా నెరవేరుస్తాడు. ఆయన చేసిన ఆ మాట కొంచెము మీ జీవితంలో ఆలస్యం జరగవచ్చు. అట్లని జరగకుండా దేవుడు దానిని ఆపడు. ఆలస్యం జరుగుతున్నప్పటికీ కూడా దేవుడు మీ పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తారు. గనుక దేవుడు మీ పట్ల కార్యం చేసేంత వరకు మీరు ఓపిక కలిగి దేవుడు మీ పట్ల చేయదలిచిన ఆ కార్యము కొరకు మీరు ఓపికతో కనిపెడితే అక్షరాలుగా దేవుడు మీ కుటుంబాల పట్ల అద్భుతం చేస్తారు అని దైవజనుడైన పౌలు సంఘానికి పత్రిక రాసి ఆ సంఘస్థులకు తెలియచేశారండి. ఈరోజు నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే, ప్రభువును నమ్మిన నాటి నుండి ఈనాటి వరకు ఒకవేళ ఓపిక లేక దేవుడు చేసే కార్య విషయములో ఓపికతో నీవు చూడక వెనకబడుతూ వస్తున్నావేమో. దేవుడు ఇంకేం చేస్తారులే, ఇంకేం నేను చూస్తానులే, ఇక నా జీవితం ఇంతే, దేవుడు మాట ఇచ్చాడు, నా జీవితం పట్ల జరగట్లేదు అని ఒకవేళ ఓపిక లేక ఆత్మీయ జీవితంలో కానివ్వండి, శరీర సంబంధమైన జీవితంలో కానివ్వండి, ఒకవేళ కుప్పగా కోల్చబడుతున్నావేమో, నీకే ఈ ఉదయకాలం నా ప్రభు ఒక శుభ వార్త నీకు తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఈ క్షణము వరకు ఓపిక లేక వెనకంజ వేస్తూ దేవుని మీద విసుగు చెందుతూ ఒకవేళ నీ జీవితపు మనుగడను ముగించుకోవాలని అడుగులు వేస్తూ వెళ్తున్నావేమో, ఇక దేవుడు చెయ్యడు చెయ్యబోడు అని ఆలోచిస్తున్నావేమో. లేఖనమంటుంది, నేనే మాట ఇస్తున్నాను, నేనే దానిని నెరవేర్చేదను అని దేవుడు వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నాడు. బహుశా ఈ మాట నువ్వు చదివేటప్పుడైనా, ఈ మాట నువ్వు వినేటప్పుడైనా ఆయా సందర్భాలలో దేవుడైతే మాట ఇస్తున్నాడు కానీ నా పట్ల నెరవేర్చబడటం లేదు అని ఆలోచిస్తున్నావేమో. ఆలోచించవలసిన అక్కర్లేదండి. ఒకవేళ ఈ క్షణము వరకు ఏ కార్యము జరగలేదో, ఏ మేలు నువ్వు చూడలేకపోతూ వచ్చావో, ఏ దీవెనకరమైన అనుభవాలలో నువ్వు నడిపించబడలేక అలాగే గొప్పగా కోల్చబడుతూ అడుగులు వేయలేక నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో. ప్రభు నీతోనే చెప్తున్నాడు, భయపడవలసిన అక్కర్లేదు. నీవు నా సన్నిధిలో ఓపిక కలిగి నీవు నేను చేసే కార్యం కొరకు ఎదురు చూడగలిగితే నిశ్చయముగా నేను నీ పట్ల అద్భుతం చేస్తాను. నిజమే, ఈరోజు నీవు ఓపిక కలిగి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా నా ప్రభు నాతో మాట ఇచ్చాడు, ఈ మాట నా జీవితం పట్ల నా ప్రభు అక్షరాలుగా నెరవేరుస్తారు, ఏదో ఒకరోజు ఆ కార్యమును నేను చూడబోతున్నాను అని నీవు ఓపిక కలిగి దేవుని సన్నిధిలో ఉండగలిగితే ఈ క్షణము వరకు ఈ నిమిషం వరకు
జరగని ప్రతి కార్యం నీ ఓపికను బట్టి, నీ ఓర్పును బట్టి, నీ ఓరిమిని బట్టి దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఓర్పు లేక ఈ క్షణం వరకు, ఓపిక లేక ఈ నిమిషం వరకు నీవు నిలిచి ఉన్నావేమో. ఈరోజు ఓపిక కలిగి ప్రభు వైపు చూడగలిగితే, ఓపిక కలిగి ఆయన వైపు నీవు కనులెత్తగలిగితే నిన్ను దాటిపోయేవాడు కాదు, నీ స్థితిని చూచి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీతో మాట ఇచ్చిన దేవుడు నీ ఓపికను పట్టి నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నీ ఓపికను బట్టి నీ పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. గనుక ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో ఉండగలిగితే, చూడండి, రైతు కూడా విత్తనము విత్తుతాడు. విత్తనము విత్తిన ఆ క్షణము నుండి పంట చేతికొచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూస్తాడు. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో అవంతరాలు, వర్షము వలన నాటిన పైరంతా నాశనమైపోతున్నా, ఒకవేళ ఎండ వలన పైరంతా వాడిపోతున్నా, మరొక ప్రక్క తెగులు వచ్చి పడుతున్నా రైతు మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఎట్లాగైనా నేను ఈ పంటను సమకూర్చుకోవాలి, ఆ దినం వచ్చేంత వరకు నేను ఓపికతో దీన్ని సేద్యము చేయాలి, ఓపికతో దీన్ని కాపాడుకోవాలి, ఆ రోజు వచ్చేంత వరకు నేను ఓపిక కలిగి ఉండాలి అని రైతు వర్షాలు పడి పంట పాడవుతున్నా, ఎండ వలన పంట పాడవుతున్నా, తెగుళ్ళ వలన పంట పాడవుతున్నా రైతుకు ఓపిక ఉంటుందండి. ఎప్పుడైతే ఆ ఓపికతో ఎదురు చూస్తాడో తరువాత సమృద్ధైన పంటను అతడు కోయగలుగుతాడు. అట్లాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పుడే దేవుడు చెప్పాడు, ఇప్పుడే జరిగితే బాగుండు అనుకోవటం మన తప్పండి. దేవుడు మాట ఇస్తే అది నెరవేర్చకుండా అయితే పోడు. దేవుడు మాట ఇస్తే మాట తప్పి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మాట ఇచ్చాడంటే అక్షరాలుగా దాన్ని నెరవేర్చి ముగిస్తాడు. మనము యోసేపు జీవిత చరిత్రను గమనిస్తే దేవుడు ఒక కలను అతనికి కనపరిచి, నీవు ఇలా ఉండబోతున్నావు, నీవు ఇలా నడవబోతున్నావు, నీ జీవితం ఇలా ఉండబోతుంది అని అతనికి కలల ద్వారా దేవుడు తెలియపరిచాడు. మరుక్షణమే ఉదయాన్నే లేచాడు, తండ్రితో అన్నదమ్ములతో అక్కడ ఉన్న వారందరితో పంచుకున్నాడు. ఇదిగో దేవుడు నాకు ఈ కలను చూపెట్టాడు, నేను ఏదో ఒక రోజు ఈ స్థితిలో నేను ఉండబోతున్నాను అని తెలియపరిచాడండి. అంటే ఆ కళ వచ్చిన మరుక్షణమే యోసేపు రాజ్యాన్ని పరిపాలన చేయగలిగాడా? ఉన్నతమైన స్థితుల్లోకి వెళ్ళగలిగాడా అంటే వెళ్ళలేదు. ఇప్పుడు అతనికి కలను తెలియపరిచిన నాటి నుండి అతడు రాజ్యం మీద అధికారిగా మార్చబడేంత వరకు ఎన్నో ఆటుపోటులండి. కొట్టబడ్డాడు, గుంటలో వేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డారు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. కానీ యోసేపును ఎప్పుడు మనం పరీక్షించినా ఏ క్షణము కూడా, ఏ నిమిషము కూడా అతడు కనిన ఆ కళ విషయంలో ఓర్పు కలిగి, ఓపిక కలిగి ఎదురు చూస్తున్నాడు. దేవుడు నాతో మాట ఇచ్చాడు, దేవుడు నాకు కలను కనపరిచాడు, ఏదో ఒకరోజు నేను ఆ స్థితిలోనికి వెళుతాను అని యోసేపు ఓపిక కలిగిన వాడై కొట్టబడుతున్నప్పుడు ఓపిక కలిగాడు, గుంటలో వేయబడుతున్నప్పుడు ఓపిక కలిగాడు, మిద్యానుల చేతికి అమ్మబడుతున్నప్పుడు ఓపిక కలిగి ఉన్నాడు, మిద్యానుల చేతిలో నుంచి ఐగుప్తుల చేతిలోనికి వెళ్ళేంత వరకు ఓపికతోనే ఉన్నాడు. అక్కడ అమ్మబడుతున్నా ఓపికతోనే ఉన్నాడు, అక్కడి నుంచి చెరసాలలోనికి తీసుకొని వెళుతున్నా ఓపికతోనే ఉన్నాడు. దేవుడు నాకు ఏం మేలు చేశాడులే, దేవుడు నాకు ఏ కార్యం చేశాడులే, దేవుడు నా పట్ల ఏ అద్భుతం చేశాడులే అని ఎక్కడ యోసేపు సన్నగిలిపోలేదండి. యోసేపుని అడిగామనుకో, యోసేపు ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతున్నాయి కదా, ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు నిలిచి ఉన్నావు కదా, ఇక దేవుడు ఏం కార్యం చేస్తాడయ్యా, ఎందుకు దేవుడి మీద ఓపిక కలిగి ఉన్నావు అంటే యోసేపు ఒకటే చెప్తాడు, నా దేవుడు ఎవరు? సజీవుడు,
నా దేవుడెవరు? మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు, అక్షరాలుగా దానిని చేసి నిరూపించుటకు సమర్థత కలిగిన వాడు. నిశ్చయముగా నా పట్ల నా దేవుడు కార్యం జరిగిస్తాడు. నేను ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నాను. ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నాను కనుక ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. తప్పక గమ్యము చేరున్నట్లుగా నా దేవుడు ఆ స్థితిలో నన్ను నిలబెడతాడు. నేను కంగారు పడవలసిన అక్కర్లేదు. నాకు కావాల్సినది ఏంటి అంటే ఓపిక. చూడండి, యోసేపు ఓపిక కలిగిన వాడై, ఓర్మి కలిగిన వాడై, దేవుడు ఇచ్చిన ఆ మాటను పట్టుకొని దానిని పొందేంత వరకు, దానిని చేరేంత వరకు ఎక్కడ అతడు ఓపిక విషయములో తేడా కలిగినట్లుగా, అతడు దేవుడు చేసిన ఆ మాట విషయములో అలజడి చెందినట్లుగా, ఆ మాట విషయములో ఇది జరగదు అన్నట్లుగా యోసేపు జీవితంలో ఎక్కడ మనకు కనపడదండి. ఓపిక కలిగి నిలిచి ఉన్నాడు గనక అద్భుతం చూడగలిగాడు. ఆ దేశంలో అధికారిగా మలచబడగలిగాడు. ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బహుశా మీకు మాట ఇచ్చి ఉండవచ్చు, దేవుడు మీతో వాగ్దానం చేసి ఉండవచ్చు, దేవుడు వాక్యము ద్వారా నీ హృదయాన్ని తట్టి నీతో చెప్పి ఉండవచ్చు. కానీ ఇది జరగదు అనే సందేహం వద్దు, ఇది నెరవేర్చబడదు అనే సందేహం వద్దు. నిశ్చయముగా నీవు ఓర్పు కలిగి, లేక ఓపిక కలిగి, ఓర్మి కలిగి నీవు దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన మాటను పట్టుకొని ఎదురు చూడగలిగితే నిశ్చయముగా యోసేపు అద్భుతాన్ని చూచినట్లుగా ఈ దినమే నీవు అద్భుతాన్ని చూడబోతూ ఉన్నావు. ఈ దినమే ఆశ్చర్యమైన కార్యమును చూడబోతూ ఉన్నావు. ఈ దినమే నీవు అనుకున్న గమ్యం చేరున్నట్లుగా, దేవుడు నీతో ఇచ్చిన ఆ మాట నెరవేర్చబడినట్లుగా దేవుడు నీ కొరకు ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. నీ ఆరోగ్య విషయంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఇప్పటి వరకు నిరీక్షిస్తూ ఉన్నావా? ఇప్పటి వరకు ఓపికతో ఉన్నావా? దేవుడు చేస్తాడు, దేవుడు కార్యం తప్పక జరిగిస్తాడని నీ ఆరోగ్య విషయములో, నీ ఆర్థిక విషయములో, నీ ఉద్యోగ విషయములో, నీ ఆత్మ సంబంధమైన విషయములో, ఏ విషయంలో ఓర్పు కలిగి ఈ క్షణం వరకు నీవు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదండి. ఈ క్షణం కొరకు దేవుడు చేసే కార్యం నిమిత్తం ఓపిక కలిగి ఎదురు చూస్తున్న ప్రజలారా, తప్పక ఈ దినము నుండి నా ప్రభు నీ పట్ల కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నీ ఓపిక వ్యర్థము కాకుండానట్లు, నీ ఓపిక నశించిపోకుండానట్లు నా దేవుడు నీ పట్ల ఈ దినము అద్భుతమైన కార్యం జరిగించాలని నీతో మాట ఇస్తున్నాడు. నిశ్చయముగా నీవు నా సన్నిధిలో ఓపిక కలిగి నిలిచి ఉన్నావు కనుక నీ ఓపికను బట్టి నేను నీ పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నాను. ఒకవేళ ఈ క్షణం వరకు హృదయములో కన్నీరు కలుగుతుందా? నీ మనసులో వేదన కలుగుతుందా? నీ కుటుంబంలో అలజడి కలుగుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో అలజడి కలిగి అవమానానికి గురై ఒకవేళ నిస్సాయ స్థితిలో నిలిచిపోతూ వస్తున్నావా? ఈ దినం ఈ మాటలు వింటున్న మరుక్షణం నీవు దేవుడు ఇచ్చిన మాటను పట్టుకొని ఓపికతో నిలిచి ఉండగలిగితే, ఓపికతో నిలిచి ఉండగలిగితే నిశ్చయముగా నీ ఎదుట నిలబడిన ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. నీ ఎదుట నిలబడిన ప్రతికూలమైన పరిస్థితిని నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. అణచివేసి అన్ని విషయాలలో నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇక అలజడి లేకుండా, ఆటంకాలు నీ ముంగిట లేకుండా నా దేవుడు మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించునుగాక. నీకు కలిగిన సమస్యలన్నిటి మధ్యలో నుంచి నా దేవుడు మీకు విడుదల కలగచేయునుగాక. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో మీ ఓపికను బట్టి మీరు అభివృద్ధి చెందుదురుగాక. అందుకే పౌలు అంటారు, సంగమా, దేవుడు మీతో చేసిన వాగ్దానం పొందేంత వరకు, దేవుడు మీకు ఇచ్చిన ఆ మాటను మీరు అనుభవించేంత వరకు మీరు ఓపికతో నిలిచి ఉండండి. ఆయన తప్పక మీ ఓపికను బట్టి తప్పక కార్యం జరిగిస్తారు అని ఆ సంఘంతో చెప్పాడండి. ఆ సంఘంతో కాదు కానీ ఈ ఉదయకాలం నా దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో
కార్యము జరగాలంటే ఓపికతో నిలిచి ఉండు. అద్భుతం జరగాలంటే ఓపికతో నిలిచి ఉండు. ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబంలో నెరవేర్చబడాలంటే ఓపికతో నిలిచి ఉండు. సమస్యలు తొలగిపోవాలంటే ఓపికతో నిలిచి ఉండు. ఆటంకాలు తొలగిపోవాలంటే ఓపికతో నిలిచి ఉండు. అద్భుతం చేస్తారు. బహుశా ఈ సమయంలో ఎందరో ఎన్నో అనవచ్చు, ఎందరో సూటిపోటి మాటల ద్వారా నేను పడవచ్చు. అయినా అధైర్యపడవలసిన అక్కర్లేదు. దేవుని నమ్మావు కదా, ఏం చేశారు అనవచ్చు. దేవుని నమ్మావు కదా, ఏ కార్యం జరిగింది అనవచ్చు. ప్రార్థన చేస్తూ వచ్చావు కదా, నీ పట్ల ఏ అద్భుతం జరిగింది అనవచ్చు. ఎవరు ఏమంటున్నా, ఎవరు ఏం మాట్లాడుతున్నా ఒకటే, నీవు దేవుడు నీతో మాట ఇచ్చాడు. ఆ మాటను పట్టుకొని ఓపిక కలిగి ఉండు. ఒకరోజు నేను కార్యమును చూడబోతున్నాను, ఒకరోజు నేను మేలును చూడబోతున్నాను, ఒకరోజు నేను అనుకున్న గమ్యానికి నా దేవుడు నన్ను తీసుకొని వెళుతాడు. నిశ్చయముగా నన్ను దాటిపోకుండా నా చెయ్యి పట్టుకొని గమ్యం చేరుస్తాడు అనే ఓపికతో నిలిచి ఉండగలిగితే ఎప్పుడో కాదండి, ఈ దినము నుండే నా ప్రభు నీ పట్ల కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండే నా ప్రభు నీవు అనుకున్న ప్రతి దానిలో జయము చూచున్నట్లుగా ఆయన ప్రతి దాని విషయములో కార్యము జరిగించి నీకు మేలు చేయునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు నీ మాటల చేత మీరు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు. గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని దాచి క్షేమమును దయచేస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి. గడిచిన దినాలు, గడిచిన రోజులు నీ కృపచేత మీరు మమ్మల్ని బలపరుస్తూ, బలహీనతలు కలుగుతున్న సందర్భాలలో మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రం నాయనా. మీరు చేసిన వాగ్దానాలను బట్టి, మీరిచ్చిన మాటను బట్టి ఒకవేళ ఈనాటి వరకు మేము ఓపికలో నిలిచి ఉండలేకపోయామేమో, ఈ దినము నీ మాటలు నిర్ణయం తీసుకుంటున్నాం. ఇక మీదట నీవు మా పట్ల కార్యము చేసేంత వరకు, మీరిచ్చిన మాట నెరవేర్చేంత వరకు ఓపిక కలిగి ఉండబోతూ ఉన్నామయ్యా. మా పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించండి. ఆనాడు మా పితరుల పట్ల అద్భుతం చేశారు. యేషోబు ఓపిక కలిగి ఉండినందువలన ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టారు. నిజమే, ఇక మీదట మేము కూడా ఓపిక కలిగి ఉంటాము నాయన. ఈ దినము నుండి మా కుటుంబం పట్ల కార్యాలు జరిగించండి. ఈ దినము నుండి మేము అద్భుతమైన కార్యాలు చూచున్నట్లుగా సహాయము చేయండి తండ్రి. తప్పక ఎందరైతే ఓపిక కలిగి ఉండాలని కోరుకున్నారో ప్రతి కుటుంబం పట్ల మీ కార్యములు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాలలో మిమ్మల్ని బలపరిచి మీకు కలిగిన ఓపికను బట్టి నా దేవుడు మీ పట్ల కార్యములు జరిగించునుగాక.